మరి చాలా తక్కువ సమయంలో ఈరోజు రైల్వే స్టేషన్ పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. చాలా ఫ్లోర్స్ కూడా పార్కింగ్ లాట్స్ సంబంధించినటువంటి ఏరియా కూడా పూర్తయిన విషయం మనం చూస్తూ ఉన్నాం. సుమారు 700 కోట్ల రూపాయల విలువైనటువంటి ఈ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం పూర్తిగా మరి ఆధునికమైనటువంటి అన్ని రకాల సౌకర్యాలు, ప్యాసింజర్ అమ్యూనిటీస్, అద్భుతంగా ఒక ఎయిర్పోర్ట్ లాగా ఈ యొక్క రైల్వే స్టేషన్ నిర్మాణం జరగనున్న విషయాన్ని మనం స్వయంగా చూస్తూ ఉన్నాం. కానీ కొత్త ఓపెన్ ప్లేస్ అయితే నిర్మాణం మరింత వేగవంతంగా జరిగేది. కానీ ఇక్కడ ఏ ట్రైన్ ఆపడానికి వీల్లేదు, ఏ ప్యాసింజర్ ఆపడానికి వీల్లేదు. ఎవరైనా టికెట్ కౌంటర్ ఉండాలి, పార్కింగ్ ఉండాలి, మరి ట్రైన్లు రావాలి, దిగాలి, పోవాలి, లగేజ్ తీసుకెళ్ళాలి. అవన్నీ కొనసాగిస్తూనే మళ్ళీ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులు ప్రత్యామ్నాయంగా జరుగుతుండాలి, సైమల్టేనియస్లీ జరుగుతూనే ఉండాలి. కాబట్టి దాని కారణంగా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా మరి చాలా వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి. మరి ఈరోజు ఒక 20 to 25% సంబంధించినటువంటి యాక్టివిటీ ఒక దిశకు వచ్చింది. నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఇది మరి వచ్చేటువంటి 2025 వచ్చే సంవత్సరము ఎండింగ్ లోపల పూర్తిగా రైల్వే స్టేషన్ యూ కెన్ సీ యాజ్ ఎ ఎయిర్పోర్ట్. ఒక ఎయిర్పోర్ట్ లా వచ్చే సంవత్సరం ఎండింగ్ లోపల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపురేఖలు మారుతాయి. ఈ యొక్క ప్రాంతం కూడా రూపురేఖలు మారనున్నాయి. దీనికంటే ముందు మనకు చెర్లపల్లి న్యూ టర్మినల్ కూడా వస్తూ ఉంది. అది కూడా త్వరలోనే ప్రారంభించుకుంటా. ప్రధానమంత్రి గారిని స్వయంగా ఆహ్వానించాను. వారు చెర్లపల్లి న్యూ టర్మినల్ కూడా ప్రారంభిస్తారు.